హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక వీడియో విషయానికి వస్తే, ఏంటి ఇంటి నిండా ఈ వస్తువులు ఇలా పెట్టేశారు అని అనుకుంటున్నారా? మా వారు ఊరు వెళ్ళారు అని చెప్పాను కదండి. ఊరు నుంచి ఇవన్నీ తీసుకొచ్చారు, మా అత్తయ్య వాళ్ళు పంపిస్తే. ఇంకా రాగానే హాల్లోనే పెట్టేశారు అవన్నీ. నేను కూడా వ్లాగ్ తీసుకుందామని అక్కడే ఉంచేశాను, ఒక్కొక్కటిగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అక్కడ పెట్టేశాను అనమాట. సిటీలో ఉండే ప్రతి ఒక్కరికి ఏ ఒకటి విలేజ్ నుంచి వస్తుంటాయి కదా, అలాగే మాకు కూడా మా అత్తయ్య వాళ్ళు ఇలా పంపించారనమాట. చింతపండు, గుమ్మడికాయలు, అలాగే మునక్కాయలు, మునగాకు, సొద్దలు, జొన్నలు, రాగులు ఇవన్నీ తెచ్చేసుకున్నాము మేము. ఇంకా ఈ బూడిద గుమ్మడికాయలు అయితే నా వ్లాగ్ చూసిన వాళ్ళకి ఫుల్ వీడియోలో ఒక దాంట్లో పోస్ట్ చేశాను. ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పక్కనే మా అత్తయ్య వాళ్ళు వేశారు మొక్క, దానికి చాలా బూడిద గుమ్మడికాయలు కాసాయని ఆ వ్లాగ్లో చూపించాను. ఆ రోజు తీసుకోవడం మర్చిపోయామన్నమాట. వచ్చేటప్పుడు అసలు గుర్తులేదు ఇవి తెచ్చుకుందామని. ఈసారి మా వారికి మరీ చెప్పి పంపించాను. ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ కార్లో పెట్టేసుకో, తర్వాత వచ్చేటప్పుడు గుర్తుండదు అని చెప్పాను. వీళ్ళు చూసారా, ఒకటో రెండో తీసుకొస్తారు అని అనుకున్నాను, కానీ ఒకేసారి 7 దాకా ఉన్నాయన్నమాట. 7, 8 దాకా ఉన్నాయి. చాలా బరువు ఉన్నాయి. ఇప్పటికైతే నేను ఈ వ్లాగ్ తీసే టయానికైతే ఒక కాయ అయితే ఫినిష్ చేసాము. జ్యూస్ చేసుకుని తాగాను. అది షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను. ఒక 2 కాయల దాకా జ్యూస్ కోసం ఉంచుకొని మిగతాయి వడియాలు పెడదామని ఆలోచిస్తున్నాను. మొత్తము అవి అయితే సంవత్సరం పొడవునా మనకు నిల్వ ఉంటాయి కదా, మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయో తెలియదు కదా, అందుకని వడియాలు పెట్టేసుకుంటే మనం సంవత్సరం మొత్తం వీటిని తినొచ్చు కదా అని అనుకున్నాను. బూడిద గుమ్మడికాయలు ఎత్తుకొని చూపిస్తుంటే మొత్తం సున్నం ఆ డ్రెస్ మొత్తానికి అంటేసింది, చేతులకు డ్రెస్కి మొత్తం అంటేసింది. మరి అది పౌడర్ లాగా ఉంది. అది క్లీన్ చేసుకుంటే మంచిది అనుకుంటా. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, చింతపండు మా కోసం 2 కేజీల దాకా తీసి మొత్తం దాంట్లో తొక్క, సీడ్స్ ఉంటే అంతా తీసి క్లీన్ చేసి పంపించారు మా అత్తయ్య వాళ్ళు. ఇవి నాకు చాలా రోజులు వస్తాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవ్వకుండా చాలా రోజులు వస్తాయి. కొద్దిగా యూస్ చేస్తాం కదా, దాదాపు ఒక సంవత్సరం అంటే ఒక 6 months దాకా వస్తుందండి ఆ చింతపండు. ఇంకా మా పొలంలో ఒక చెట్టు ఉండింది, మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య వేశారు ఆ చెట్టు నుంచి మునక్కాయలు వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ఇవి అవి కాదండి, అవి ఇంకా లా ఉంటాయి, బట్ టేస్ట్ కూడా బాగా ఉంటాయి. ఇవి ఇంటి దగ్గర అక్కడ ఎవరు లేరని పొలం దగ్గర చెప్పకుండా అందరూ కోసేసుకున్నారంట. సో ఆ టయానికి మా వారు వెళ్ళే టయానికి ఆ మునక్కాయలు దొరకలేదు. సో ఇంటి దగ్గర పక్కింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తోటలో ఇది ఉండింటే అవి తెచ్చారు. ఇంకా మునగాకు కూడా తెప్పించాను. మునగాకు ఫ్రై చేసుకొని కారం పొడి చేసుకుందామని తెప్పించుకున్నాను అనమాట నేను మునగాకు కూడా. ఈ మునగాకు చూసారా, మా పక్కింటి వాళ్ళది, కాకపోతే ఆకులు చాలా చిన్నవిగా ఉన్నాయి. మా చెట్టు అయింటే బాగుండు. ఇంకా ఆ టయానికి మా వారు ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు కదా, అవి పొలంలో ఉండిద్ది ఆ చెట్టు, అక్కడికి వెళ్ళి కోసుకురాలేరు కాబట్టి ఇంక ఇంటి దగ్గరే ఉంటే ఇంకా నేను తీసుకురమ్మన్నాను కాబట్టి అది తీసుకుని వచ్చారు. దీన్ని నేను మొత్తం వాష్ చేసి పెట్టుకొని మొత్తం ఎండ పెడదాము ఒలిచేసి అని అనుకున్నాను. చూసారా, చాలా వరకు తెచ్చారు. ఒక మామూలుగా కట్టలలో పోల్చుకుంటే ఒక 20-30 కట్టల దాకా ఉంటాయి. మనం మార్కెట్లో కొనాలంటే ఒక చిన్న కట్ట వచ్చేసి 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది కదా, ఇలా కాదు, అంత చిన్న కట్టలు మనం ఆ 10 రూపీస్ 20 రూపీస్ కొని ఎలా పౌడర్ చేసుకోలేం కాబట్టి నేను ఊరి నుంచి ఇలా తెప్పించుకున్నాను. ఊరికి వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుందాము అని అనుకుంటాను మునగాకు, కానీ ఏదో ఒక హడావిడిలో పడి మర్చిపోతూ ఉంటానన్నమాట. ఇక్కడ జొన్నలు, సజ్జలు, రాగులు కూడా తెప్పించుకున్నామన్నమాట. అక్కడ ఊర్లో అమ్మడానికి వస్తూ ఉంటారు బజార్లోకి, అక్కడ వేపించేసుకున్నాము. ఒక టిక్కీ అంటే ఒక 50 kgs 25 kgs టిక్కీ అంటే నాకు ఐడియా లేదు, 25 kgs ఏమో. ఒక టిక్కీ అయితే జొన్నలు వేపించుకున్నాము, అలాగే సొద్దలు కూడా. ఈ మూడింటిని కలిపి నేను మిల్లెట్ రొట్టెలాగా చేసుకుందామని మూడింటిని కలిపి క్లీన్ చేసి పెట్టుకొని పౌడర్ పట్టించాను. ఈ వీడియో తీసే టయానికి అవి రోజు ఈవినింగ్ అనేది రైస్ కాకుండా ఇంకా డిన్నర్లోకి ఒక రోటీ లాగా చేసేసుకొని పెట్టేసుకుందాము అని అనుకున్నాను. ఇంకా అలానే చేసుకుందాం, రైస్ చాలా వరకు అవాయిడ్ చేద్దామని మేము ఇలా ఫిక్స్ అయ్యామన్నమాట. కొర్రలు కూడా చూసాము, కొర్రలు కూడా తెచ్చుకోవడానికి, కానీ కొర్రలు అక్కడ ఇక్కడ సేమ్ కాస్టే ఉన్నాయి. ఇక్కడ కొన్నా ఒకటే అక్కడ కొన్నా ఒకటే అనిపించింది కొర్రలు. ఇంకా అలాంటప్పుడు అక్కడి నుంచి ఎందుకులే అంత దూరం నుంచి ఇక్కడే తీసుకుందాము అని అనుకుని అవి మాత్రం తీసుకురాలేదు. ఈ మిల్లెట్స్ మొత్తం మాకు సంవత్సరం పొడవునా సరిపోతాయి అన్నమాట. ఇంకా మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఒకసారి ఊరికి వెళ్ళేసి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. గుమ్మడికాయలు చూసారా, కరెక్ట్గా మొక్క నుంచి తెంపుకొని డైరెక్ట్గా మా వారు కారులో పెట్టేసినట్టున్నారు. మొత్తం ఒక గోతం ఉంటుంది కదా, ఆ గోతానికి వేసుకొని వచ్చారు.
వీటిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. మా వారు ఊరు నుంచి వీటినే కాదండి, ఊరు చీమల్ని కూడా తీసుకొచ్చారు మా వారు. ఎర్ర చీమలు మా ఇంట్లో చాలా ఉంటాయి. అక్కడ ఏంటంటే ఎండ బాగా విపరీతంగా ఉండిద్ది, కొండ దగ్గర కాబట్టి. సో చీమలు కూడా ఆ ధాన్యాలతో పాటు వచ్చేసాయి అనమాట. నేను అదే చూపిస్తున్నాను. మా పిల్లలు అంటున్నారు, మమ్మీ చీమలు అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చాయి మమ్మీ ట్రావెల్ చేసి అని అంటున్నారు ఫన్నీగా. ఇవన్నీ సర్దుకునేసరికి ఇంకా అయిపోయింది నా పని. ఇంకా తర్వాత మరుసటి రోజు మా అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళని కూర్చోబెట్టి చూపిస్తుంది, నా వీడియోస్ అన్నీ చూపిస్తుంది. మా నాన్నకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వీడియోస్ రావట్లేదమ్మా అని అంటే పాప కూర్చోబెట్టి ఇలా చూసుకో తాత అని చూపిస్తూ ఉండిందనమాట. ఇంకా వాళ్ళు వస్తే మన మాట వినరు కదా పిల్లలు, తాత అమ్మమ్మ వస్తే ఇంకా వాళ్ళతోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మా తమ్ముడు కూడా వచ్చారు. ఇంతకీ వీళ్ళందరూ రావడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? అది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేశాను. తర్వాత మా తమ్ముడు ఒక ట్రెండింగ్ ఐస్ క్రీమ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది అక్క, నువ్వు చూసావా అని అన్నాడు. నాకు తెలియదు కదా, నాకు తెలియదు శివ అని చెప్పాను. నేను అది ఆర్డర్ చేస్తాను, అది వ్లాగ్ తీసుకో నువ్వు, ఒక షార్ట్ వీడియో కింద వస్తుంది అని అంటే అప్పుడే ఆర్డర్ చేశాడు. అది తీసి ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. దాని టేస్ట్ ఎలా ఉందో అని మీరు చూడకుంటే తప్పకుండా చూడండి. మేము ఇక్కడ షార్ట్ వీడియో తీస్తుంటే మా నాన్న మాత్రం టీవీ చూస్తున్నాడు. మా నాన్నకు సీరియల్ అంటే పిచ్చి. ఇంకా టీవీ పెడితే సారు అక్కడే ఉండిపోతాడనమాట, సీరియల్ చూస్తూ ఉంటాడు. ఇంకా ఈ పని అంతా పక్కన పెట్టేసి ఇంకా మేము ఇంకా ఆకు ఫ్రెష్గా ఉంది కదా ఒలిచేసి క్లీన్ చేసి ఎండ పెడితే డ్రై అయిపోతుంది, పనిలో పని మళ్ళీ అది పాడైపోతుంది కదా అని అనుకున్నాము. ఆకు మొత్తం ఒలవటానికి నేను, అమ్మ, నా పాప ముగ్గురం కూర్చొని సరదాగా కబుర్లు చెప్తూ ఒలిచేసాము. ఈ టైం ఎట్టుపోయిందో తెలియదు, ఇది ఒలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటే. ఇదేనండి నా చిన్ని వ్లాగ్. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ టు రియల్లీ మామ్ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.